హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐరోపా దేశాలు చట్టవిరుద్ధంగా ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకున్నాయి. రువాండా శరణార్థిపై బ్రిటన్ చర్య ప్రారంభించింది. ఈ విషయంలో ఫ్రాన్స్ కఠినంగా వ్యవహరించింది. ఈ నెలలోనే ఆశ్రయం పేరుతో చొరబడిన 23,000 మందిని దేశం నుంచి వెళ్లగొట్టనున్నారు. ఇందులో సిరియా, ఇరాక్, పాకిస్తాన్ మరియు మొరాకో, ట్యునీషియా, లిబియా, ఈజిప్ట్ వంటి కొన్ని ఆసియా మరియు ఆఫ్రికన్ దేశాలతో సహా 10 దేశాల ప్రజలు ఉన్నారు. ఈ చర్య ప్రావిన్స్లో రాడికలైజేషన్లో పెరుగుదల మరియు ఆగస్టులో ఒలింపిక్ క్రీడలకు సన్నాహంగా పరిగణించబడుతుంది. గత ఏడాది మాత్రమే ఫ్రాన్స్ 38,000 మందిని బహిష్కరించింది. వారిలో అత్యధికులు చొరబాటుదారులే. చొరబాటుపై ఫ్రాన్స్ వైఖరిని, దేశ జెండాను అవమానించినందుకు ట్యునీషియా మత నాయకుడు ఇమామ్ మహజౌబీని బహిష్కరించిన వాస్తవం నుండి అంచనా వేయవచ్చు. నిజానికి ఇమాన్యుయల్ మాక్రాన్ నేతృత్వంలోని ప్రభుత్వం వలసలను అరికట్టడానికి ఇమ్మిగ్రేషన్ బిల్లును ఆమోదించింది. మాక్రాన్ ఈ చట్టాన్ని ఆమోదించడం వల్ల ఉదారవాద ప్రజాస్వామ్య రక్షకుడిగా దేశ ప్రతిష్ట మసకబారిందని ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. జనవరిలో ప్రకటించిన ఈ చట్టాన్ని ప్రతిపక్షాలు జాత్యహంకారంగా ఖండించాయి. అయితే రైట్ వింగ్ ర్యాలీ నేషనల్ పార్లమెంటరీ గ్రూప్ ప్రెసిడెంట్ మెరైన్ లే పెన్ దీనిని సైద్ధాంతిక విజయంగా పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయ ప్రకారం ఐరోపా అంతటా వలస విధానాలను కఠినతరం చేయడానికి ఈ చట్టం ప్రవేశపెట్టబడింది. జాతీయ అసెంబ్లీలో మెజారిటీ లేకపోవడంతో మాక్రాన్ రైట్ వింగ్ నుంచి సవాల్ను ఎదుర్కోవడం గమనార్హం. బిల్లు ఆమోదం పొందేందుకు ప్రభుత్వం వెలుపలి పార్టీలపై కూడా ఆధారపడి ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం వలసదారులు కుటుంబ సభ్యులను ఫ్రాన్స్కు తీసుకురావడం చాలా కష్టం. ఐరోపా అంతటా అక్రమ పర్యాటకుల సంఖ్య నిరంతరం పెరుగుతూ ఉండటం గమనార్హం. ఇటీవల అన్ని యూరోపియన్ దేశాలు ఇప్పుడు వలసలకు వ్యతిరేకంగా కఠినమైన వైఖరిని తీసుకుంటున్నాయి మరియు బుధవారం వారు బయటి వ్యక్తుల రాకను తగ్గించడానికి అంగీకరించారు. ఆసియా మరియు ఆఫ్రికా నుండి ఐరోపాకు వలస వచ్చిన వారి ప్రవాహం రాజకీయ వివాదానికి దారితీసింది మరియు వలసలను వ్యతిరేకించే మితవాద పార్టీలను బలపరిచింది. వలసలను అరికట్టేందుకు ఐరోపా దేశాలు 3 ఏళ్లుగా చర్చలు జరుపుతున్నాయి. ఇప్పుడు అతను యూరోపియన్ యూనియన్ మైగ్రేషన్ ఒప్పందంపై సంతకం చేశాడు. ఐరోపాలో వలస వ్యతిరేక సెంటిమెంట్ నెమ్మదిగా వ్యాపిస్తుంది. ఇది ఈ ఒప్పందాలలో భాగమే. అప్పీల్కు ముందు బహిష్కరణకు సిద్ధం. బహిష్కరణకు ఫ్రాన్స్ పెద్ద మార్పులు చేయనుంది. దీని ప్రకారం యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కేసు విచారణకు ముందే చొరబాటుదారులను బహిష్కరిస్తుంది. మానవ హక్కుల కోర్టులో బహిష్కరణపై అప్పీల్ చేయడానికి ముందు ఫ్రాన్స్కు ముప్పు కలిగించే చొరబాటుదారులను బహిష్కరించాలని ఫ్రాన్స్ కోరుతుంది. కార్యకర్తలు మాట్లాడుతూ ఈ చర్య అణిచివేత, హ్యూమన్ రైట్స్ లీగ్ ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టాన్ని అణిచివేత ఆలోచనల ఆధారంగా పేర్కొంది. వలసదారులను భారంగా పరిగణిస్తున్నట్లు ఫ్రాన్స్ అసోసియేషన్ తెలిపింది. హ్యూమన్ రైట్స్ వాచ్ పరిశోధకుడు ఎవా హొస్సే మాట్లాడుతూ లోపభూయిష్ట ఇమ్మిగ్రేషన్ చర్యలను విధించే ప్రయత్నం కుటుంబాలను విడదీయడం దేశం యొక్క భద్రతా ఆందోళనలకు సమాధానం కాదు. రాడికల్ బోధకుల పట్ల ఫ్రాన్స్ ఏమాత్రం సహనం చూపని విధంగా మరొక బహిష్కరణ దక్షిణ ఫ్రాన్స్లోని బాగ్నోల్స్ సూర్ సీజ్లోని అట్వాబా మసీద్ వద్ద ఉన్న ఇమామ్ మహజౌబీని ఫిబ్రవరి 22న బహిష్కరించారు. ఈ నిర్ణయం రాజకీయంగా ప్రేరేపించబడిందని అతను చెప్పాడు. ఫిబ్రవరి ప్రారంభంలో ఒక ఉపన్యాసంలో మౌజాబీ ద్వేషం మరియు ఫ్రాన్స్ వ్యతిరేక భావాలను బోధిస్తున్నట్లు కనిపించిన దృశ్యాలు వెలువడిన తర్వాత అంతర్గతంగా మంత్రి గెరాల్డ్ డార్మినిన్ అతన్ని బహిష్కరించాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం చేయబడిన సారంలో మహజౌబీ త్రివర్ణాలు, ఫ్రెంచ్ జెండాను సూచించడానికి తరచుగా ఉపయోగించే పదం సైతానిక్ మరియు అల్లాహ్ వద్ద విలువలేనిది అని వర్ణించాడు. బహిష్కరణ ఉత్తర్వు కూడా మునుపటి ఉపన్యాసాల ఆధారంగా రూపొందించబడింది. ఈ సమయంలో మహజౌబీ మహిళల పట్ల వివక్షను, యూదులపై ద్వేషాన్ని మరియు పాశ్చాత్య సమాజాన్ని నాశనం చేయడాన్ని ప్రోత్సహించినట్లు ఆరోపించబడింది. మహజౌబీ 1986లో ఫ్రాన్స్కు వెళ్లారు. అతనికి నివాస అనుమతి ఉంది. 52 ఏళ్ల అతనికి ఫ్రెంచ్ పౌరసత్వం లేదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు అనే ఆరోపణపై ఫిబ్రవరి 22న అతని ఇంట్లో అరెస్ట్ చేశారు. అతన్ని పర్మిట్ మరియు పాస్పోర్ట్ తీసివేయ సాయంత్రం అతన్ని ట్యూనిస్కు విమానంలో తరలించారు. మహజౌబీ ఫ్రాన్స్ ఇన్ఫోతో మాట్లాడుతూ నిర్ణయం ఏకపక్షమని మరియు కోర్టుల ద్వారా దానిని సవాల్ చేస్తానని మరియు ట్యునీషియాకు చెందిన తన భార్య మరియు వారి 5 పిల్లలతో కలిసి ఉండటానికి ఫ్రాన్స్కు తిరిగి రావడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తాను అని చెప్పాడు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.